మనం అడుగు మెట్టు ఇటుగా పేర్చుకొని మనం గోడ నిర్మించుకుందామని చెప్పని అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కొట్టడం కోసం, పార్టీని, జనసేన పార్టీని నాశనం చేయటం కోసం, జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించటం కోసం, ఎంపీ అభ్యర్థులను ఓడించటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను అని వారికి హామీ ఇవ్వటం ఏంటిది? గౌరవమా? మర్యాద? ఇదేనా? ఒకసారి వారు బయటలు ప్లే చేయండి. మిథున్ రెడ్డి గారి బయట ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు ముద్రగడ్డ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత, కాపు ఉద్యమం చేశారు. సో పద్మనాభం గారు ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేస్తే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ ఈ రోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదు నాకు, అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా, ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు. వారి అవసరాలను బట్టి వారి పార్టీలకు వెళ్తున్నారు తప్ప నిజంగా కాపులు గురించి అయితే నాకు తెలిసినంత వరకు చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించి మా కాపులకి మంచి చేయాలని, ఎవరైతే ఏ ప్రభుత్వంలో కాపునాడికి ఈ రిజర్వేషన్లు ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు ఇస్తారో తక్షణమే చెప్తారో వారికి మా కాపునాడు మద్దతు ఉండదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, మిథున్ రెడ్డి గారు ఏమన్నా అన్కండిషనల్గా ఎటువంటి ఇది లేకుండా ఆయన వైసీపీలో జాయిన్ అయ్యి జనసేనని, తెలుగుదేశాన్ని ఓడించడం కోసం యుద్ధానికి సిద్ధం అవుతున్నాడు అని చెప్పారు. భలే ఉందండి. అసలు ముద్రగడ్డ గారి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా కొత్త అంశం ఉంది. సరే, అలాగే ఇంకొక మాట కూడా అన్నారు, పింక్ డైమండ్ అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పింక్ డైమండ్ గురించి వివాదం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి దీక్షితులు గారు కావచ్చు, లేదా తర్వాత దాని మీద వివాదం కావచ్చు, సాయిరెడ్డి గారు కావచ్చు, పింక్ డైమండ్ అన్నారు. ఎప్పుడైతే 2019 పింక్ అధికారం వచ్చిందో పింక్ డైమండ్ ఎక్కడుందో ఏమీ లేదు, దాని గొడవే లేదని చెప్పేశారు. అంటే ఆ రకంగా ప్రజల్లో ఏదో జరుగుతుందనేటువంటి భావం తీసుకొచ్చారు. అలాగే 2014 నుంచి 19 వరకు కాపు రిజర్వేషన్ ఉద్యమం అని చెప్పని 329 మీద కేసులు పెట్టించడానికి, వాళ్ళ జీవితాలని పణంగా పెట్టడానికి, వాళ్ళ జీవితాలు నాశనం కావటానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ముద్రగడ్డ గారు. 2019 అధికారం వచ్చినటువంటి వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ఇక 5 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించి ఆయన మాట్లాడలేదు. ఇంకా పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఇందాక చెప్పాడు కదా, మీరు అలా నిలబడాలి, మీరు అలా ఉండాలి, మీరు ఎలా చేయాలి, మీరు అది ఉండాలి, ఎట్టుండాలి అని చెప్పి ఆయన సలహాలు ఇచ్చారు. ఓకే, మరి అదంతా మరి ఆయనే చేశారు. మరి 19 నుంచి 24 వరకు ఎందుకు అడగలేదంటే, లేదు, దాని గురించి అడగడం, దాని గురించి మాట్లాడడం. మీకు తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉంటే మీరు తెలుగుదేశం పార్టీ మీద కోపం తెచ్చుకోండి, జనసేన పార్టీ మీద కోపం ఉంటే జనసేన పార్టీ మీద కోపం తెచ్చుకోండి. దాంట్లో ఎవరు కూడా రాజకీయంగా ఉన్నటువంటి కోపాల విషయం ఎవరు. దానికి కాపులను అడ్డం పెట్టి, కాపు రిజర్వేషన్ అడ్డం పెట్టి, దాని ద్వారా ప్రభుత్వాలు పడగొట్టాలి లేదా ఆ స్థాయిలో ఉద్యమాలు చేయాలని చెప్పని కమాయికుల జీవితాలని అన్యాయం చేసేటువంటి ఇది ఎవరిచ్చారు, ఎవరు చెప్పారు? అదే మేధస్సు, అదే మనం చేయాల్సిన పని, అదే మనం చెప్పాల్సిన సమాజానికి, అదే మన పెద్దరికం. 2014 నుంచి 19 వరకు అంత యుద్ధం చేసిన వ్యక్తి 19లో మరి వైసీపీకి సపోర్ట్ చేశాడు. ఆయన ఇప్పుడు కొత్తగా వైసీపీకి పోయింది ఏమి లేదు. ఆయన వైసీపీకి 2019లో అవుట్ అండ్ అవుట్గా సపోర్ట్ చేశాడు. చేస్తే కూడా పవన్ కళ్యాణ్ గారి 7% వచ్చింది 2019లో కూడా. మరి ఇప్పుడు 2024లో కూడా ఆయన వైసీపీకే సపోర్ట్ చేస్తున్నాడు. ఏముంది దాంట్లో? ఏముంది?
ఏమీ లేదు. ఆయన వలన వాస్తవం చెప్పాలంటే ముద్రగడ్డ గారు వైసీపీలోకి పోవటం ముద్రగడ్డ గారికి మంచిది. ముద్రగడ్డ గారిని వైసీపీలోకి తీసుకోవటం వైసీపీకి నష్టం. ఆయన జనసేన పార్టీలోకి వచ్చినా కానీ జరిగేటువంటి ప్రయోజనం కూడా అతి తక్కువ. కాకపోతే పెద్దరికంగా వయసులో పెద్దవాడు కాబట్టి సరే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంటే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయం తప్ప పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఆయన వస్తే స్వాగతిస్తారు, గౌరవం ఇస్తారు, మర్యాద ఇస్తారు. అంతేగాని ఆయన రాలేదనుకోండి చేయగలిగింది ఏమీ లేదు. ఆయన ఇందాక ఇంత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారు అని ఒక్క పేరు అనలేదు, ఒక్కటి కూడా ఆయనని దూషించలేదు, అవమానించే విధంగా లేక ఒక విమర్శ కూడా చేయడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అది ఆయన సంస్కారం. మరి మనం పేపర్ పెన్ను ఉంటే చాలు, రాయటమే పని. పేపర్లు రాయటం, రాసి అక్కడ పడేయటం. ఆ రాసిని మొత్తం ఎవరికి లాభం చేయాలనంటే వైసీపీకి లాభం చేయాలి. వైసీపీకి లాభం చేయాలంటే ఓపెన్గా చెయ్యండి, తప్పులేదు. దానికి ఎందుకు మరలా కొంత ఒక తెర అడ్డం పెట్టడం, ఆ తెర అడ్డం పెట్టి దానికి ఒక ముసుగేయటం, ఆ ముసుగేసి ఆ ముసుగులో నుంచి పని చేయటం ఏంటి? కత్తి తీసుకొని పొడుస్తారు. ఒక సినిమాలో కత్తికి ఏదో పేపర్ లాంటిది చుట్టి అది ఏదో పూసి దాని పేపర్ లాంటి చుట్టూ పొడుస్తారు. అదొక టైప్ ఆఫ్ మర్డర్. ఇది అలా ఉంది. తేనె పూసి దానికి ఏదో చుట్టి దాన్ని పెట్టి పొడిస్తే ఇక అది సైలెంట్గా దిగిపోయిద్ది అంట. పొడిస్తే డైరెక్ట్ పొడవండి, ఏముంది? ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ చాలామంది పొడిచారు పవన్ కళ్యాణ్ గారికి. కొత్తగా మీరు పొడిచేది ఏముండిద్ది? ఇంకో పూట అయ్యిద్ది. ఆయన ఇందాకేమన్నారు, ఖండాలుగా నరికినా కానీ నేను యుద్ధం చేస్తానంటున్నాడు. పొడవండి, ప్రజలు చూస్తున్నారు కదా. సామాజిక వర్గం మీరు ఏదైతే కాపులు అని చెప్పినటువంటి వాళ్ళందరూ చూస్తున్నారు కదా. నా ఉద్దేశం ప్రకారంగా, నాకున్న దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారిని అలా పొడుస్తున్నారు అని అంటే రేపు వారు ఎక్కడైతే ప్రచారానికి వెళ్తారో, ఎక్కడైతే వారు వైసీపీకి ఓటు వేయండి, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఓడించడం అడుగుతారో, అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం యువత తిరగబడి వెంటబడి ఆయన ఇంటికి పంపిస్తారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు అడ్డం ఉండి ఆయన కాపాడుకోవటం తప్ప దానివలన ఏమీ లేదు. నేను ఇందాక చెప్పాను, వైసీపీకి నష్టం. ఎవరైతే ఆయన కాపు ఉద్యమాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి మిగిలిన వర్గాలందరికీ దూరం అయ్యి ఉన్నాడు ఆయన అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి ఆ కోపం ఉంది అక్కడ. ఆ సామాజిక వర్గాలకు మొత్తానికి ఆయన మీద విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగింది. అనవసరమైనటువంటి రుగ్మతలో, అనవసరమైనటువంటి కుల విభజనలో సాధించారా అంటే అది లేదు. మరి సాధించే విధంగా పోరాటం జరుగుతుందంటే అది లేదు. ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వరని చెప్పారో, ఎవరైతే దూషించారో వాళ్ళ దగ్గర ఆయన పోయి కూర్చున్నాడు. మరి ఏది అది పెద్దరికం? ఏంటి అది? అదా గౌరవం? అదే మర్యాద? అందుకని నాకు తెలిసి ఆయన రాజకీయంగా సరే నేనేదో పార్టీలో ఉన్నాను అనే దానికి అది ఒకటి పనికి వస్తుంది. ఇక మిగిలిన దాంట్లో అయితే ఉన్న అభిప్రాయం ప్రకారంగా అయితే అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్కి ఉన్న దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రద్దు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ముద్రగడ పద్మనాభం గారు దాని మీద ఎక్కడ క్వశ్చన్ చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన లక్ష్యం ఏం లేదండి. పదవులు వద్దు, సీట్లు వద్దు, రిజర్వేషన్లు వద్దు, పవన్ను ఓడించడమే నా లక్ష్యం. జనసేన పార్టీని నాశనం చేయటమే ముద్రగడ్డ గారి లక్ష్యం. జనసేన పార్టీ 24 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఓడించడమే ముద్రగడ్డ గారి కర్తవ్యం. జనసేన పార్టీ 3 ఎంపీ అభ్యర్థులను ఓడించడమే ముద్రగడ్డ గారి ధ్యేయం. ఇది ఎజెండానా? ఇది ఎజెండా? రేపు వెళ్ళమనండి ప్రజల్లోకి. అయితే మొత్తం భూస్థాపితం అయిపోయినట్టు కదా. నేనంటే ఆయన చేసిన స్టాండు, ఆయన కాపు ఉద్యమం చేయకుండా ఉంటే, ఇంతమంది మీద కేసులు పెట్టేదానికి ఆయన కారకుడు కాకుండా ఉంటే, ఆయన సామాన్యమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఉంటే ఆయన నిర్ణయం అయింది. ఉద్యమ నాయకుడిగా ఉండి ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. రాజకీయ నాయకుడిగా అయితే నిర్ణయం అది వేరు. ఇప్పుడు వాళ్ళందరూ కేసులకు ఎవరు బాధ్యులు? యువత ఎంతమంది బలయ్యారు ఆ సందర్భంలో?